దేవుడు పాపము లేని వ్యక్తి, పరిపూర్ణమైన వ్యక్తి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన 613 ఆజ్ఞలు పెట్టిన వ్యక్తి అయి ఉన్నాడు. ఏ ఆజ్ఞలో కూడా తనలో పాపాన్ని చూపించలేదు. ఆయనకి పాపమంటే ఏమిటో తెలియదు. ఆయన పాపం చెయ్యలేదు. ఆయనలో పాపమే లేదు. నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, గ్రీకులకి హెబ్రీయులకి పండితుడుగా మేధావిగా చెప్పబడుతున్న అపోస్తులైన పౌలు గారు ఆయన దేవుని కోసం వ్రాసినప్పుడు ఆయనకి పాపం ఎలా ఉంటుందో కూడా తెలియదు అని చెప్పాడు. పౌలు గారికి తెలుసు ఆయన ఏం చెప్తున్నాడు. దేవునికి పాపం అంటే తెలియదు అని చెప్పాడు. పేతురు ఆయన పనులు మాటలతోనే కాదు చేతులతో చేసి చూపించేవాడు. ఆయన చెప్తున్నాడు దేవునికి పాపము తెలియదు అని. దేవునికి ప్రియమైన వ్యక్తి యోహాను గారు చెప్తున్నాడు ఏంటంటే దేవునిలో పాపమే లేదు అని చెప్తున్నాడు. ఆమేన్.